మేడం ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది. ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్. యాక్చువల్‌గా నేను దాన్ని అనుభవించాను కాబట్టి మీ ముందు ఉంచాలి. మీరు చెప్పాలి. ఇప్పుడు వెయిట్ లాస్ కావాలని అనుకుంటాం. ఒకానొక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి 18, 85 కేజెస్, 90 కేజెస్ దాకా వెళ్ళిపోయిన తర్వాత ఆహ్, ఇంకా డాక్టర్ వాళ్ళందరూ చెప్తారు. నీ హైటు, నీ ఏజ్ ప్రపోర్షనేట్‌గా ఈ వెయిట్ ఇంతలు ఎక్కువగా ఉంది. తగ్గి తీరాలి అన్నప్పుడు వాళ్ళు చెప్పే డైట్ రిస్ట్రిక్షన్స్‌తో వాడు ఒక 10 కేజీల దాకా తగ్గుతారు. తగ్గగానే చుట్టుపక్కల నుంచి అనుమానాస్పదమైనటువంటి చూపులు. ఏమైపోయింది? డాక్టర్‌కెళ్ళి చూపించుకో. నీకేదో రోగం వచ్చినట్టుంది. మొహంలో అసలు కళ కనిపించట్లేదు. ఇది ఫ్రెష్‌నెస్ అనేది పోయి ఒక ఎండిపోయిన మొహంలాగా కనిపిస్తుంది. కరెక్ట్. ఇది మళ్ళీ ఎంతవరకు నిజం? అంటే అది ఉన్నా ఏమి ఇబ్బంది లేదా? లేకుంటే అది ఉండకుండా వెయిట్ లాస్ అయ్యే మార్గాలు ఏమైనా మీరు చెప్పగలరా? ఇప్పుడు ఏ మనిషి అయినా ఇప్పుడు మనం అల్టిమేట్‌గా ఏమన్నా చెయ్యాలి. ఒక మనిషి వెయిట్ తగ్గాలనుకున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తగ్గాలనుకున్నారు? హ్మ్. టు బి ఎ బెటర్ పర్సన్. పర్సన్. అవును. అంటే ఇప్పుడున్న ఆరోగ్యం కంటే బెటర్ బెటర్ ఆరోగ్యం. ఆరోగ్యం. ఇప్పుడు ఎండిపోయినట్టు అయిపోయి నిరాశ నిస్పృహలతో ఉంటే అది ఆరోగ్యాన్ని ఇస్తుందంటారా? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. ఇవ్వదు. అందుకే మీరు చెప్పాలి. సో ఇప్పుడు ఏమవుతుందండి శరీరంలో ఇప్పుడు వెయిట్ లాస్ ప్రక్రియ అనంగానే వెయిట్ తగ్గటానికి క్రాష్ డైట్స్ తీసేసుకుంటున్నారు. ఓకే. క్రాష్ డైట్స్ మోస్ట్లీ ప్రోటీన్ రిచ్ ఉంటున్నాయి. లేకపోతే ప్రోటీన్ కార్బ్స్ ఏమీ లేకుండా ఈ ఈ మధ్య ఓన్లీ బ్లూబెర్రీ జ్యూస్లు, ఎక్సాటిక్ ఫ్రూట్ జ్యూసెస్. ఓకే. అంటే అవి ఏం అసలు చేస్తాయి ఒక్కొక్క మేడం? బ్లూబెర్రీ ఇంత ఉంటుందండి. హ్మ్. దాని జ్యూస్ తాగాలి ఇంత గ్లాస్ అంటే యూ నీడ్ హాఫ్ ఎ కేజీ. ఓకే. అంటే దానికి ఎన్నో వేలు ఖర్చు పెట్టాలి. అలా రోజు పెట్టాలి. ఇలా లక్షలు లక్షలు తగలెట్టి అది మాత్రమే తాగుతూ ఉంటారు. హ్మ్. వాటి నుంచి వచ్చేది ఉట్టి విటమిన్స్ అండ్ మినరల్సే. ఓకే. ఇప్పుడు ఒక కుటుంబంలో 5గురు ఉన్నారండి. ఎవరి రోల్ వాళ్ళకు ఉంటుంది. తండ్రికి ఉండే బాధ్యత తండ్రిది, తల్లికి ఉండే బాధ్యత తల్లిది. చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. 5 వేలకి 5 ఫంక్షన్స్ ఉన్నాయి. అవును. ఈ చిటికిన వేలు ఏముంది నాకు అక్కర్లేదు అని తీసేస్తే మనం చేతితో పని చేసుకోగలమా? నిజం. శరీరం కూడా అంతే. సమతుల్యత పోషక విలువల్లో ఉండాలి. ఇప్పుడు నాకు అది అక్కర్లేదు, ఇది చాలు అని ఎవరు నిర్ధారిస్తున్నారు? ఎందుకు నిర్ధారిస్తున్నారు? అది అక్కర్లేదు అనుకొని మానేసి కొన్ని మాత్రమే ఇవ్వటం వల్ల బాడీ డిప్రైవ్ అయిపోతుంది ఫంక్షనల్లీ. ఇప్పుడు కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్, వాటర్ ఇవన్నీ వేరియస్ న్యూట్రియంట్స్ మనకి ప్రతిరోజు అన్ని సమతుల్యంగా ఎంత అవసరమో అంత ప్రక్రియలో మనకి కావాలి. ఎప్పుడైతే వాటిని ఇవ్వటం ఆపేస్తామో ఇమాజిన్ శరీరం లోపల మార్పులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ. సో ఒక మనిషి వెయిట్ తగ్గుతున్నారు అంటే వెయిట్ తగ్గుతున్నారని చూసుకుంటున్నారు. కానీ హెల్త్‌ని గెయిన్ చేస్తున్నారా అని లేదు. చూసుకోవటం లేదు. అదే నాకు అనిపిస్తుంది మేడం. ఎండ్ ఆఫ్ ద డే ఆరోగ్యంగా ఉన్నాం, నవ్వుతూ ఉండగలుగుతున్నామా? ఇంట్లో ఏదైనా ఒక పని చెప్తే హ్యాపీగా చేయగలుగుతున్నారా? ఆర్ సంతోషంగా నిద్రపోగలుగుతున్నారా? ఇవన్నీ హెల్త్ మార్కర్స్ అండి. దీన్ని మేము క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. హ్మ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ మార్కర్స్. ఒక జీవన శైలిలో ఎంత క్వాలిటీ ఉంది? అందరం జీవిస్తున్నాం. బట్ క్వాలిటీ ఉందా మన లైఫ్‌లో? ఈ క్రాష్ డైట్స్ ఇవన్నీ ఫాలో అయ్యి తద్వారా వెయిట్ తగ్గినా ఒక్క పాయింట్ అండర్‌లైన్ చేసుకొని అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆహారం పట్ల మనకొక ఎమోషన్ ఉంటుంది. మనకొక అసోసియేషన్ యాహ్! ఉంటుంది. యాహ్! యాహ్! ఒక ఆప్యాయత ఉంటుంది. ఇష్టాయిష్టాలు ఉంటాయి. అవును. మనం వాటిని పక్కన పెట్టి దానికి కూడా ఒక ప్రక్రియలాగా ఒక మిషనరీ జాబ్ లాగా ఎప్పుడైతే చేస్తామో అది ఖచ్చితంగా వాళ్ళకి హెల్త్‌ని ఇవ్వదు. సెకండ్ పాయింట్, అది వాళ్ళు చేయగలిగిన కొంతకాలానికే, అంతకు మించి ఒక పరిధి దాటి వాళ్ళు చేయలేరు. దే ఆర్ నాట్ సస్టైనబుల్. ఎందుకంటే ఈ అసోసియేషన్ని బ్రేక్ చేసుకొని మనిషి బతకలేడు. అవును. అవును. కామన్ లైఫ్. మేడం ఇప్పుడు నాకు తెలిసిన ఒక మిత్రుడు వారు వెయిట్ లాస్ కావాలి అనుకున్నారు. ఒక డైటీషియన్ ఎవరినో ఏదో ఒక ఆర్గనైజేషన్ కలిశారు. వాళ్ళు ఒక 1,00,000, 2,00,000 బాది డైట్ చార్ట్ అని ఇచ్చారు. అందులో ఏంటంటే ఒక పప్పు బద్ద, ఒక దోసకాయ ముక్క, చెంచాడు నీళ్లు, ఈ డైట్ని రిస్ట్రిక్టెడ్గా ఫాలో కావాలి. ఇలా ఇవ్వడం వెనక వాళ్ళు అంటే ఈజ్ ఇట్ సైంటిఫిక్? అంటే ఇందాక మీరు లేదని చెప్పారు. బట్ ఇలాంటి కంపెనీలు వస్తున్నాయి కదా, మళ్ళీ మీరు పబ్లిక్ ఏం చెప్తారు? ఎలా మీరు జాగ్రత్తగా ఉండాలంటే డెఫినెట్గా ఇట్స్ నాట్ సైంటిఫిక్ అండి. ఎందుకంటే రెస్ట్రిక్టెడ్ డైట్ మోడ్లోకి వెళ్తూ ఉంటే ఒకటి ఇక్కడ 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అగైన్. ఒక పక్క మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఎన్నో కోట్ల మంది మీద రీసెర్చ్ చేసి
మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మనకి కొన్ని రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ అని ఇచ్చారు. ఒక మనిషికి వాళ్ళ యాక్టివిటీ లెవెల్ని బట్టి, వయసుని బట్టి, జెండర్ని బట్టి, చేసే పనితీరుని బట్టి ఎంత అవసరం ఈ పోషక విలువలు అని ఒక అలవెన్సెస్ ఆల్రెడీ ఉన్నాయి మనకి. కానీ అవి కామన్ మ్యాన్కి తెలీదు. ఇవి ప్రొఫెషనల్గా ఓన్లీ న్యూట్రిషనిస్ట్ ఆర్ ఏ క్లినికల్ డైటీషియన్ ఆర్ ఏ హోలిస్టిక్ కోచ్ మాత్రమే తెలుస్తాయి. దాని ప్రకారం తింటున్నారా లేదా అనేది వాళ్ళ జీవన శైలిలో పొద్దునుంచి రాత్రి వరకు ఎలా ఉంది డైట్ ప్యాటర్న్ అనేది చెక్ చేసినప్పుడే ఒక వారం రోజైనా చెక్ చేస్తేనే మాకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇవి చెక్ చేయకుండా, రికమెండేషన్స్ని కన్సిడర్ చేయకుండా, గ్యాప్స్ ఐడెంటిఫై చేయకుండా ఏదో ఒకటి సూపర్ఫిషియల్గా చేయటంతో ఏమీ ఉపయోగం లేదు. మనకి నిజంగా మంచి రిజల్ట్స్ రావాలి అంటే ఒక మనిషి జీవన శైలిలో వాళ్ళు తినే ఆహార ప్యాటర్న్, ఫుడ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, అన్ని ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయా లేదా, ఏ టైంకి తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎంత రిపిటేటివ్గా తింటున్నారు, ఫుడ్లో ఎంత వెరైటీ ఆఫ్ డైట్ ఉంది. ఎందుకంటే మోనోటనీ ఈజ్ వెరీ బోరింగ్. రోజు ఒకటే తినమంటే ఎవరు తింటారండి? ఇంట్లో కూడా తింటారు. సో ఇవన్నీ ఐడెంటిఫై చేసి అప్పుడు గ్యాప్స్, అసలు వీళ్ళ దాంట్లో ఏం లోపించాయి, ఏవి ఎక్కువగా ఉన్నాయి, ఏవి తక్కువగా ఉన్నాయి, వాటిని సరిదిద్దాలి. అప్పుడు వాళ్ళకి సక్రమమైన ఆరోగ్యాన్ని మనం అందించగలం వెయిట్ లాస్తో పాటు. ఇప్పుడు ఈ డైట్ చార్ట్ని మనం నమ్మొచ్చా నమ్మొద్దా? డైట్ చార్ట్స్ పనిచేయవండి, మన అలవాట్లు, ఫుడ్ హ్యాబిట్స్ పనిచేస్తాయి. ఇప్పుడు నేను మీకు డైట్ చార్ట్ ఇస్తాను, ఆ కాగితం పట్టుకుని మీరు ఏం చేయగలరండి? దాన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ పెట్టి పెట్టడం తప్ప ఏం ఉపయోగం? చీటింగ్ డేస్ అని పెట్టేస్తున్నారు, తట్టుకోవడం చేత కాక. 5 రోజులు కష్టపడి అన్ని మాడకొట్టుకొని ఏమి తినకుండా మిగతా 2 రోజులు శుభ్రంగా తినేస్తే ఇట్ ఈస్ గెటింగ్ యాక్చువల్లీ ఓవర్ బ్యాలెన్స్డ్. ఓకే, ఇట్స్ ఆఫ్ నో యూస్. చీట్ డేస్ అసలు ఆ కాంబినేషన్ తప్పని అంటారా? తప్పు. అంటే చీటింగ్ డేస్ అని పెట్టుకొని మళ్ళీ డైట్ పెట్టుకొని తినచ్చండి, ఏదైనా ఇన్ మోడరేషన్. ఇప్పుడు ఎవరు చెప్పారండి బిర్యానీ తినకూడదని? తినాల్సిన ప్రక్రియలో, తినాల్సిన టైంలో తినాల్సినంత తినండి. అప్పుడు బిర్యానీ కూడా అమృతమే. అది అడ్డదిడ్డంగా ఎప్పుడు పడితే అప్పుడు తిని నువ్వు రోజు నెలల తరబడి తినకుండా నేను తినలేదు కదా అని ఒకేసారి ఇట్ డెవలప్స్ క్రేవింగ్. ఏమవుతుందంటే ఎప్పుడైతే దే ఆర్ రెస్ట్రిక్టెడ్ మోడ్లో ఉన్నారో బాడీ ఒక ప్రొటెక్టివ్ మెకానిజంలోకి వెళ్ళిపోతుంది. ఎలా అంటే అండి, సింపుల్గా ఇప్పుడు కామన్ మ్యాన్కి అర్థమయ్యేది చెప్పాలి అంటే, ఎవరికైనా రోజు ప్రతి నెల జీతం వస్తుందండి, ఎవరికో ఉద్యోగం పోయింది, ఈ నెల జీతం రాలేదు, ఏం చేస్తారు? సేవింగ్స్ లోంచి కొంత తీసి జాగ్రత్తగా వాడతారు. ఇంకా కంటిన్యూ అయింది 2 నెలలు 3 నెలలు, ఏం చేస్తారు? మన లాంగ్ టర్మ్ సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ అసెట్స్ కానీ తీస్తారు. అవునా? సో అంతకు మించి వెళ్తే దెర్ ఇస్ నథింగ్, మనం ఏమి చేయలేం. శరీరం కూడా అంతలాగే మనకి కావాల్సిన క్యాలరీస్, బ్రెయిన్ కన్స్యూమ్స్ ఓన్లీ గ్లూకోజ్. జనాలకి కార్బోహైడ్రేట్స్ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మన బ్రెయిన్ ఫంక్షన్ అవ్వాలి అంటే కార్బ్సే కావాలి. ఖచ్చితంగా రైస్ తినాల్సిందే. మనం ప్రోటీన్ ఇచ్చినా ఆ ప్రోటీన్ ని గ్లూకోనియోజెనిసిస్ అనే ప్రక్రియ ద్వారా ప్రోటీన్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ ఇన్ బాడీ. ఆ గ్లూకోజ్ నే బ్రెయిన్ వాడుతుంది. సో మనం ఏం డ్యామేజ్ చేస్తున్నాం ఇక్కడ? అవసరమైనది ఇవ్వకుండా శరీరాన్ని అది చేసే పని చేసుకోనివ్వకుండా పక్క మార్గాలు తిప్పించి దానికి ఎక్స్ట్రా స్ట్రెస్ క్రియేట్ చేసి మనం సఫర్ అవుతున్నాం. సో ఈ ప్రొటెక్టివ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు బాడీ బికమ్స్, ఇది ఎమర్జెన్సీ కర్ఫ్యూ లాగా, ఎవరిని కదలనివ్వదు. సో శరీరం అంతా గెట్స్ ఇంటూ లో మెటబాలిజం. సో ఏ సిస్టమ్ ని ఏది ఫంక్షన్ చేయనివ్వదు. అందుకే దే బికమ్ స్లగ్గిష్, ఇన్యాక్టివ్, లెథార్జిక్. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ఎవరు ఎంత తినాలో అంత ఖచ్చితంగా తినాలి. ఎక్కువ తింటున్నారా? రెస్ట్రిక్టెడ్ మోడ్ టు ఏ లిమిటెడ్ ఎక్స్టెంట్, అడ్డదిడ్డంగా చేయకూడదు.